నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. మీరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అప్లై చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు అయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ ఎలా చేయాలి, ఎస్సీ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేయాలి, మీ సేవ ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. టీజీపీఎస్సీలోని ఏ నోటిఫికేషన్ అప్లై చేయాలన్నా ఓటీఆర్ అప్డేట్ కరెక్ట్గా ఉండాలి. ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన డీటెయిల్స్: క్యాస్ట్ కేటగిరీ, కమ్యూనిటీ, ఎస్సీగా సెలెక్ట్ అయి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, మీ తాజా ఎస్సీ సర్టిఫికేట్ నంబర్ తప్పు లేకుండా ఎంటర్ చేయాలి, ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఇచ్చిన తేదీ కరెక్ట్గా ఉండాలి, ఇష్యూయింగ్ అథారిటీ ఎంఆర్ఓ అని ఉండాలి, సర్టిఫికేట్ అప్లోడ్, స్కాన్ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ పీడిఎఫ్, సైజ్ అండ్ క్లారిటీ కరెక్ట్గా ఉండాలి. ఒక చిన్న తప్పు ఉన్న రిజర్వేషన్ బెనిఫిట్స్ రావు, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ సర్టిఫికేట్ అప్లై మీ సేవ ప్రాసెస్. ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ అప్లై చేసే ప్రాసెస్ చూద్దాం. మీ సేవ ద్వారా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, తండ్రి ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది, పుట్టిన సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మెమో, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ సేవ అప్లికేషన్ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ కోసం అప్లై చేయాలి. ఆపరేటర్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. మీకు అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇస్తారు. సాధారణంగా 7 నుంచి 15 రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. ఇప్పుడు డిజిటలైజేషన్ వల్ల 2-3 రోజుల్లోనే పూర్తవుతుంది. దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మీ సేవ అప్లికేషన్ తర్వాత ఫైల్ నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తుంది. మీరే తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ చేస్తారు. ఇంటి దగ్గర లేదా ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేస్తారు. క్యాస్ట్ అండ్ రెసిడెన్స్ చెక్ చేస్తారు. అన్నీ ఓకే అయితే ఎంఆర్ఓ అప్రూవల్ లభిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే అబ్జెక్షన్ వస్తుంది. మళ్ళీ మీ సేవ ద్వారా క్లారిఫికేషన్ ఇవ్వాలి. సర్టిఫికేట్ డౌన్లోడ్ అండ్ ఓటీఆర్ అప్డేట్ ఈ విధంగా ఉంటుంది. సర్టిఫికేట్ అప్రూవ్ అయిన తర్వాత మీ సేవలో వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఓటీఆర్లో న్యూ ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అప్డేట్ చేయాలి. అంతే. ఇప్పుడు మీరు ఎలాంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అయినా రిజర్వేషన్ బెనిఫిట్స్తో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఎస్సీ అభ్యర్థులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ జాబ్స్ సర్టిఫికేట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఫ్రెండ్స్, ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు. ఒకవేళ ఓటీఆర్ చేయించకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే డౌట్ రావచ్చు. దానికి కూడా నేను మీ డౌట్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓటీఆర్ అప్డేట్ చేయకపోవడం వల్ల మీ భవిష్యత్ జాబ్ అవకాశాలపై చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఓటీఆర్ చేంజ్ చేయకపోతే వచ్చే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటీఆర్ అప్డేట్ చేయకపోతే వచ్చే మొదటి నష్టం: వన్ టైం మిస్టేక్ అయితే మీ జీవితంలో చాలాసార్లు నష్టం వస్తుంది. మీ ఓటీఆర్లో కాస్ట్ తప్పుగా ఉంటే, సర్టిఫికేట్ అప్డేట్ చేయకపోతే, పాత డేటా అలాగే ఉంటే, మీరు అప్లై చేసిన సిస్టమ్ మిమ్మల్ని తప్పు కేటగిరీగా గుర్తిస్తుంది. రిజర్వేషన్ బెనిఫిట్స్ పూర్తిగా పోతాయి. అది చాలా సీరియస్ పాయింట్. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి అయినా ఓటీఆర్లో జనరల్గా చూపించే అవకాశం ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ రాదు, ఫీ కన్సెషన్ రాదు, రిజర్వేషన్ కట్ ఆఫ్ వర్తించదు. మీరు జనరల్ క్యాండిడేట్ లాగా పరిగణించబడతారు. ఇది ఒక చిన్న మిస్టేక్ కాదు, ఇది పూర్తి నష్టం కలిగిస్తుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పెద్ద సమస్య: ఓటీఆర్లో సర్టిఫికేట్ నెంబర్ తప్పుగా పడితే, డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోవడం వలన, ఇష్యూయింగ్ అథారిటీ మిస్ అవ్వడం వలన మీ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేజ్లోనే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రాసిన సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండదు. అప్పుడు ఎవరిని తప్పుపట్టలేదు. టైం, ఎఫర్ట్, మనీ అన్నీ వృధా. చివరి దశలో సర్చ్ చేసే ఛాన్స్ ఉండదు. చాలామంది అనుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం, ఎగ్జామ్ అయిపోయాక మార్చొచ్చు. ఇది చాలా పెద్ద అపోహ. ఓటీఆర్ డేటా అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో లాక్ అవుతుంది. తర్వాత చేంజ్ చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి సబ్మిట్ చేస్తే అంతే, గేమ్ ఓవర్. భవిష్యత్తు నోటిఫికేషన్స్ అన్నింటికీ ఇబ్బంది. ఓటీఆర్ ఒక్క నోటిఫికేషన్ కోసమే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎనీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నింటికీ అదే ఓటీఆర్ ఉపయోగిస్తారు. ఒకసారి తప్పు ఉంటే ప్రతి నోటిఫికేషన్లో అదే సమస్య. ఇది ఒక ఎగ్జామ్ నష్టం కాదు, మొత్తం కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? ఫ్రెండ్స్, భయపడాల్సిన పని లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడే చేయాల్సినవి: ఓటీఆర్ లాగిన్ అవ్వండి, కమ్యూనిటీ కేటగిరీ చెక్ చేయండి,
క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. లేటెస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేయండి. ఇవి చేస్తే మీ భవిష్యత్తు సేఫ్. ఈ వీడియో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఒక తప్పు అనిపించిందంటే అదే నాకు పెద్ద సంతోషం. వీడియోని లైక్ చేయండి, సీరియస్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి టీజీపీఎస్సీ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.